హాయ్ ఫ్రెండ్స్, నేను రథసప్తమి సందర్భంగా చేసినటువంటి ఈ ప్రసాదాన్ని ఈ వీడియోలో మనం చూడబోతున్నాము. నేను నార్మల్గా అయితే బెల్లం రైస్ తోటి పొంగల్ చేస్తాం కదా, అదే పొంగల్ని రథసప్తమి రోజు కూడా ప్రతి రథసప్తమికి అదే చేసి నైవేద్యంగా పెట్టేదాన్ని. కానీ ఈసారి నేను డిఫరెంట్గా గోధుమ రవ్వతోటి ఈ పాయసాన్ని చేయబోతున్నాను ఈ రథసప్తమికి. ఇది ఎందుకు చేస్తున్నాను అనేది వీడియోలో చెప్తాను. వీడియో కంటిన్యూగా చూడండి. హైదరాబాద్లో ఈ అమ్మాయి ఓం సూర్యదేవాయ నమః. ఈ రెసిపీ కోసం మనం 1 కప్పు వరకు గోధుమ రవ్వ తీసుకోవాలి. ఇది కొంచెం లైట్ కెంపు కలర్లో ఉంటుంది. దీనిని బాగా వేయించుకోవాలి. వేయించుకున్నప్పుడు మనకు కొంచెం లైట్ వైట్ కలర్లోకి మారుతుంది. అంతవరకు దీనిని వేయించుకోవాలి బాగా. దీనిని ఒక గిన్నెలోకి తీసుకొని మరొక గిన్నె స్టవ్ మీద పెట్టి ఇందులో 5-6 కప్పుల వాటర్ వరకు వేసుకోవాలి. ఇప్పుడు మనం వేయించుకున్నటువంటి గోధుమ రవ్వని ఒక గిన్నెలో వేసుకొని శుభ్రంగా మంచినీళ్ళతోటి కడుక్కోవాలి. ఇందులో నాకైతే డస్ట్ ఎక్కువగా కనిపించింది, అందువల్ల నేను 3 సార్లు వాష్ చేసుకున్నాను. అప్పటికి కానీ డస్ట్ అంతా పోలేదు. ఇది మనకు నార్మల్ షాపుల్లో, ప్రొవిజన్ షాపుల్లో దొరుకుతూ ఉంటుంది. గోధుమ రవ్వ అని అడిగితే ఇస్తారు. ఈ గోధుమ రవ్వని ఎందుకు చేస్తున్నాను అంటే, నాకు ఒక అతను చెప్పినారు, సూర్యుడికి మామూలుగా నవధాన్యాలలో గోధుమలు ముఖ్యమైనవి. అందువలన సూర్యభగవానుడికి గోధుమలతో చేసిన వంటలు పెట్టినట్లయితే మనకు మంచి జరుగుతుంది అని. దానికోసం ఇక్కడ నేను ఈరోజు గోధుమ రవ్వతోటి పాయసం చేస్తున్నాను. పాయసమే ఎందుకు చేయాలి అనేది కూడా మనం చెప్తాను. దీన్ని నేను ఇప్పుడు బాగా వాష్ చేసుకున్న తర్వాత మనం వేడి పెట్టుకున్నటువంటి వాటర్లో వేసుకోవాలి. ఒక 5 కప్పుల వాటర్ వేసుకొని అందులో ఉడికించుకోవాలి. వాటర్ సరిపోనట్లయితే మధ్యలో ఇంకొక కప్పు వాటర్ వేసుకోవచ్చు. ఇలా మనకు పొంగు వచ్చినప్పుడు పైన వచ్చే నొరగనంతా కూడా తీసేయాలి. ఈ నొరగనంతా తీసేస్తూ మనం అప్పుడప్పుడు కలుపుకుంటూ అడుగు అంటకుండా దీన్ని మెత్తగా ఉడికించుకోవాలి. ఫస్టే మెత్తగా ఉడికించేసుకోవాలి. సాఫ్ట్ అయిన తర్వాత ఇందులో మనం ఏ కప్పుతో అయితే గోధుమ రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో ఫుల్ పై వరకు బెల్లం తీసుకోవాలి. లేకపోతే 1.25 కప్పు వరకు బెల్లం తీసుకోవాలి. పొడిగా ఉండాలి బెల్లము, అప్పుడు ఆ కొలత కరెక్ట్గా వస్తుంది. అది వేసేసుకొని ఇప్పుడు బెల్లం కరిగిన తర్వాత ఇంకా వాటరీగా అవుతుంది. మనకి ఇంత వాటర్గా ఉంటే అది థిక్ అయ్యే వరకు మనం బాగా ఇలా కలుపుతూ ఉడికించుకోవాలి. మధ్యలో కొంచెం 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. నేను ఇక్కడ టోటల్గా అరకప్పు నెయ్యి వేసుకుంటున్నాను. సారీ, ఆయిల్ కాదు, నెయ్యి వేసుకున్న తర్వాత ఇది కొంచెం చిక్కబడడం త్వరగా స్టార్ట్ అవుతుంది. దీనిని ఇలాగే ఉడికించుకుంటూ ఉండాలి. మధ్య మధ్యలో 1-2 స్పూన్ల నెయ్యి మనం కలుపుతూ ఉండాలి. ఈ కొలతలతో చేసినప్పుడు పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ మెజర్మెంట్స్ అనే డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఎందుకు ఇక్కడ పాయసం చేయాలి అనేది చెప్తాను. పాయసం ఎందుకు చేస్తారు అంటే, సూర్యభగవానుడు సముద్రం నుంచి వాటర్ తీసుకొని ఆవిరి చేసి అవి మనకు వర్షం రూపంలో ఇస్తుంటారు. అందువలన ఆయన హార్డ్గా ఉండే పదార్థాలని తినరని మనకు శాస్త్రాల్లో చెప్తున్నాయని మన పెద్దవాళ్ళు చెప్తారు. దానికోసమే ఇక్కడ మనం పాయసం చేయాలట. ఇప్పుడు మనకి ఇది చిక్కగా అయిపోయిన తర్వాత దించి పెట్టుకొని మన స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని నెయ్యి వేసుకొని అందులో కొంచెం జీడిపప్పు, ద్రాక్ష వేసుకొని ఇందులో కలిపేసుకోవచ్చు. నేను ఇక్కడ బాదం అలాగే పంకిన్ సీడ్స్ కూడా వేస్తున్నాను. ఇవి వేసి వేయించుకున్న తర్వాత మనం దించి పెట్టుకున్నటువంటిది ఇప్పుడు కొంచెం లైట్గా చల్లారి ఉంటుంది. దీనిలో ఇప్పుడు 1 కప్పు వరకు, ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నామో ఆ కప్పుడు పాలు వేసుకోవాలి. నేను ఇక్కడ కాచిన పాలు వేస్తున్నాను. కాచి చల్లార్చుకున్న పాలు కలుపుకుంటే సరిపోతుంది. ఇది ఇమీడియట్గా మాకు ఆఫ్టర్నూన్ లోపల తినేసేటట్లయితే మనకు చెడిపోకుండా ఉంటుంది. ఎండ ఎక్కువగా ఉన్నప్పుడు ఇది త్వరగా పాడైపోతుంది. కాబట్టి కొంచెం ప్రసాదం కాబట్టి కొంచెమే చేసుకొని ఇంట్లో వాళ్ళందరూ మనం రథసప్తమి రోజు ఎర్లీ మార్నింగే పెట్టేస్తాం కాబట్టి సూర్యోదయంతో త్వరగా తినేయడం మంచిది. ఇందులో మనం వేయించి పెట్టుకున్నటువంటి
డ్రై నట్స్, అలాగే తప్పనిసరిగా పచ్చకర్పూరం వేయాలి. దేవుడికి, నారాయణమూర్తికి ఎప్పుడైనా మనం ప్రసాదం పెట్టేటప్పుడు అందులో పచ్చకర్పూరం, ఏలక్కాయల పొడి వేసుకొని పెట్టినట్లయితే మనం ప్రసాదం కూడా మంచిగా ఉంటుంది. హెల్త్‌కి చాలా మంచిది. అలాగే మంచి సువాసనతో ప్రసాదం అనేది ఉంటుంది. మీకు వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోల కోసం. ఇప్పుడు ఈ ప్రసాదాన్ని చిక్కుడాకుల్లో పెట్టాలని చెప్తారు, కానీ చిక్కుడాకులు అనేవి అందరికీ అవైలబుల్లో ఉండవు కాబట్టి నేను బాదం ఆకుల్లో పెడుతున్నాను. ఇది మాకు ఇంటి దగ్గరే ఉంటుంది ఈ చెట్టు, అందువల్ల నేను ప్రసాదానికి ఎప్పుడు కూడా బాదం ఆకులని యూజ్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.